ఏ హాయ్, ఐఎమ్ రాకేష్. దిస్ ఇస్ డే 2 యాజ్ అ కంటెంట్ క్రియేటర్. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే 90% పీపుల్ ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ లో ఫెయిల్ అవుతున్నారు. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మెటాలో ప్రతి ఒక్కరు బడ్జెట్ అనేది ఫిక్స్ చేసి యాడ్ రన్ చేస్తారు. కానీ వాళ్ళకి రిజల్ట్ మాత్రం రావటం లేదు. ఎందుకని మనీ వేస్ట్ చేస్తారు తప్ప వాళ్ళకి రిజల్ట్ మాత్రం రావట్లేదు. ఇది ఫస్ట్ స్టేజ్ లో ప్రతి ఒక్కరు జరిగేది. నేను ఈ సేమ్ తప్పులను నా ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు రిపీట్ చేశాను. సో నేను నా ఎక్స్పీరియన్స్ లో నుంచి 4 క్లియర్ స్ట్రాటజీస్ ని అర్థం చేసుకున్నాను. అవి ఏంటి అంటే మీకు చెప్పబోతున్నా ఈ రీల్ లో. స్ట్రాటజీ నెంబర్ 1, ఆబ్జెక్టివ్. మనం మన ఆబ్జెక్టివ్ ని చూస్ చేసినప్పుడు మనం క్లియర్ గా ఉండాలి. మనకు కావాల్సింది ఏంటి అని, మన బిజినెస్ మోటో ఏంటి, లైక్ లీడ్, సేల్ ఆర్ వెబ్సైట్ ట్రాఫిక్. స్ట్రాటజీ నెంబర్ 2, మల్టిపుల్ యాడ్ సెట్స్ టెస్టింగ్. లో బడ్జెట్ తో 3 to 5 days అనేది మనం యాడ్ అనేది స్టార్ట్ చేయాలి. దాంట్లో మనం రీల్, ఇమేజ్, కరోజల్స్ ఈ 3 వాటిలో డిఫరెంట్ యాడ్ కాపీస్ ని యాడ్ చేసి డెమోగ్రాఫిక్స్ ఎలా ఏజ్, జెండర్, లొకేషన్, ఆడియన్స్, నేరో ఆడియన్స్, బ్రాడ్ ఆడియన్స్ మనకు కావాల్సినంటూ స్ట్రాటజీస్ తీసుకొని. స్ట్రాటజీ నెంబర్ 3, క్యాంపెయిన్ బేసింగ్. సిపిసి, సిపిఎం అండ్ సిటిఆర్ ఎంగేజ్మెంట్ డేటాని మనం డైలీ బేస్ పైన మనం చెక్ చేసుకుంటూ ఉండాలి యాడ్ యాక్టివ్ లో ఉన్నప్పుడు. స్ట్రాటజీ నెంబర్ 4, స్కేల్ అప్ ద విన్నింగ్ యాడ్. హై సిపిసి అండ్ లో పర్ఫార్మెన్స్ ఉన్న యాడ్ కాపీని మనం పాజ్ చేసేసి ఏదైతే బెటర్ పర్ఫార్మెన్స్ అవుతుందో లైక్ లో సిపిసి, హై పర్ఫార్మెన్స్ వాటిని మనం స్కేల్ అప్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఫాలో అయితే మనం మన టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అవ్వచ్చు. అండ్ ఇది డిజిటల్ మార్కెటింగ్ లో కంపల్సరీ సక్సెస్ అయ్యే ఫార్ములా.